హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మీరు ఎంతగానో లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చే, అంతేకాకుండా మా వాళ్ళందరూ ఎంజాయ్ చేసే ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటిది అంటే సీక్రెట్ రూమ్ పార్ట్ 8. సో సీక్రెట్ రూమ్స్ పార్ట్ 8 ని మళ్ళీ సేమ్ లొకేషన్ లో మేమైతే షూట్ చేయబోతున్నాము. ఈసారి వచ్చేసి ఎంతమంది ఉంటారంటే టోటల్ గా 5 మెంబర్స్ అయితే ఈ ఫారెస్ట్ లో దాక్కోబోతున్నారు. అండ్ వాళ్ళందరినీ నేనైతే వెతకబోతున్నా. అండ్ ట్విస్ట్ ఏంది అంటే ఎవరైతే స్టార్టింగ్ లో దొరుకుతారో వాళ్ళకి వచ్చేసి బొక్క పడ్డట్టే, అండ్ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు ప్లస్ మొన్న ఛాలెంజ్ లో మచ్చగాడు గెలిచిండు కాబట్టి నో స్లీప్ ఛాలెంజ్ లా వాడు నాతోని నెక్స్ట్ ఒక స్పెషల్ ట్రిప్ కి అయితే రాబోతున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పేసి. ఈ వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి ప్రజెంట్ 12:37 అయితే అవుతుంది. వీళ్ళకు 1 అవర్ టైం అయితే ఇస్తున్నా. 1 అవర్లో సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 1:40 నుంచి 2:10 వరకు నేను సెర్చ్ చేస్తా. దొరికితే దొరికినట్టు, దొరకనోడు నాతో ట్రిప్ కి అయితే వస్తారు. 3, 2, 1 స్టార్ట్. గంట సేఫ్ టైం వాళ్ళకి. ఇన్నే ఉందాం ఈసారి, దూరం పోవద్దు. చూద్దాం. నాకు తెలిసి ఎవడో ఒక జింగిడి గాడు ఏం ఐడియా చేస్తారంటే, మొన్న నేను స్టార్టింగ్ జాక్కున్నా కదా, వాళ్ళు కూడా స్టార్టింగ్ జాక్కున్నా ఐడియా చేస్తారు. కాకపోతే పని చేయదు నాకు ఎరికే. వెళ్ళిపోయినాం. టైం అయితే స్టార్ట్ అయింది. సో నా ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నా. డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇప్పుడు తీసుకోలేదు ఈసారి. ఇప్పుడైతే ఇక పోతున్నా. ఎట్లుందంటే కింద జారి పడతాం చక్కగా, పడతానే ఉన్నారు చక్కగా. ఉరుకుతూనే ఉన్నారు. ఈ రోడ్ ఏమన్నా ఉరుకుతూనే ఉన్నారండి. ఈ ఒకరింకొకరు అట్లనే ఉన్నారు. మొత్తం ఉరుకుడే ఉన్నది. టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది. మనము సీక్రెట్ రూమ్ 6 చేసినప్పుడు దీంట్లో చేసినాం కదా. సో అప్పుడు ఒక ప్లేస్ అయితే నాకు గుర్తుకుంది. సో ఆడికే పోతా, లేకపోతే ఈయనే మంచి దొరికితే ఇక్కడ ఉంటాయి. ఇలా ఏముంటే అర్థమైతే లేదు కింద. సో అందుకే మెల్లమెల్ల పోవాలి. జారేటట్టు విద్య అయితే పోతూనే ఉన్నాడు మొత్తం. మనం కూడా వచ్చేసినాం అవతలకి. ఇక ఊరు కూడా ఎగవాడి ఊరు కూడా ఇంక భయమే లేదు. ధన పోతూనే ఉన్నాడు. తొందర టైం వచ్చేసి 1 అవర్ ఉంది. 1:40కి వస్తారట. జింగిడిగాలు వచ్చేసి గాయస్ ఇక్కడ నుంచి అయితే వెళ్తారు. మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఫేర్గా కావాలి ఛాలెంజ్. దెబ్బ పోదామని ట్రై చేస్తారు కానీ పోవట్లేదు, కట్ట దిగొత్తలేదు వీళ్ళకి. నేను కూడా మెల్లగానే పోతున్నాను, ఎందుకంటే జారిపడ్డాం అనుకో. కింద రౌతులు ఇట్లా ఏం లేవు, మూతి పని ఏం రాలేదు. కానీ జస్ట్ నార్మల్గా మెల్ల ఇట్లా పోతే సెట్. విద్య అయితే ఫాస్ట్ పోతుడు. విద్య ఒకటే ఊరుకుడు. అందరేమో గీడుంటే విద్య ఎప్పుడో ఊరికాడు. పోయాడు అన్ననైతే క్యాంపర్ మలుపుకొని పోతుండు. ఆరం కొడుతుండు, ఇటు పోతుడు అని చెప్పేసి అందరం ఒకటే దిక్కు పోతున్నాం. అడిగి పోయినాక ఎక్కడో అక్కడ పోతాం. మళ్ళీ ఎక్కడో అక్కడ పోయినామంటే కథ సెట్ అన్న దగ్గర కొంచెం టైం పడుతుంది. అందరం ఒకటే దగ్గర ఉన్నా కానీ ఒక దగ్గరికి వచ్చినామంటే అందరం దొరుకుతాం. అందరికంటే లాస్ట్ నేనే ఉన్నా. చిన్న లైట్ వాన చినుకులు స్టార్ట్ అయినాయి. చిన్న కొడుతుంది వాన. వర్షం కూడా స్టార్ట్ అయింది మెయిన్. ఇంకా ఇట్లా మొత్తం అర్థం కావచ్చు వాన పడితే. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా నేను. సో ఇక్కడనే వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది చిన్న. ఇలా పోతున్నాయి, ఆ బండలకే పోతుంటే సేమ్ అట్లా అనిపిస్తుంది. కోతి పడ్డది కింద. అయ్యో మొత్తం పడ్డాడు, కింది పడ్డాడు. ఇక్కడ మొత్తం పాకుడు ఉంది, కింద పడ్డి. కింద మొత్తం పదనుందని చెప్పినాయి కదా, విద్య ఇప్పుడే జారి కింద పడ్డాడట. ఆగమాగమా అందుకని కొంచెం లేట్ అయినా సరే జారుతున్నా. మొత్తం బండల మీద పాకుండా జారి కింద పడ్డాడు. ఎంత అంటుంది ఇంకా కింద వాళ్ళే చేతుల మీద. ఆయన నా చెప్పులు జారుతున్నాయి చెమటకి. చలో 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 చలో
ఇక బాబాయ్ ఏడున్నాడు, వాళ్ళు ముగ్గురేమో ఆడున్నారు. నాడు చూస్తుండి ఇటే డైరెక్షన్ మారవాలి, అందరూ ఒకటే దిక్కుపోతారు. ఇప్పుడైతే మా ప్లేస్ అయితే మేము ప్లేస్ అయితే పోతాం. లొకేషన్ మంచిగా దొరుకుతుంది కదా, అదే చూస్తున్నాం. ఇటు పోదాం కదా, ఇటు చూసిన భయం ఉన్నది. వాళ్ళు ఒకళ్ళు చూసుకుంటే ఒకళ్ళు పోతుర్రు. ఎటు కూడా అర్థమైతే లేదు వాళ్ళకి. ఇక్కడ సైడ్ నేనైతే ఇటు సైడ్ అయితే పోతున్నా. నా ఫస్ట్ ఎక్కడైతే నేను జాక్కున్నానో అర్ధికి పోతున్నా. అర్ధికే మంచిగా ఉండే, వాళ్ళు అర్ధికి పోతురు అంతా. ఒక అర్ధగంటనేమో నడవనీకి, ఒక అర్ధగంట ప్రిపేర్ చేసుకోనీకి, అవర్లోపు గంట అయిపోతుంది. అవో తాజ్గాడు జారిండా, జర్ర అయితే తాజ్గాడు కూడా కింద పడుతుండే. ఇడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, గొర్రెలు మేపుతుర్రు. ఈయన్నే వీళ్ళిద్దరు ఎన్నే ఉన్నారు. ఎటు పోదాం అనుకుంటున్నాం? ఎటు పోదు, దూరం పోకురా, నేను దూరమే పోతాం. మళ్ళా కిట్ ఏమంటున్నారు అంటే ఇద్దరం ఒకటి దగ్గర వేసుకుందాం అంటున్నాడు. దొరికేమనుకో ఇద్దరం బుక్ అవుతాం. మళ్ళా బిజ్జ అయితే మాకు కనీసం మేరలా వెళ్ళిపోయాడు, కనబడతలేడు. ఇక ఎటు పోయిండో ఏమో బిజ్జ. ఇగో వీడే వచ్చి రాగ్గాడు. ఇగో మా ఆయనకనే వస్తాడు మెల్లగా, దొంగ కూడా వచ్చినట్టు. అందరు పోయినాక మళ్ళీ ఇటు పోదామని నేను చూస్తే వాళ్ళు పోయినాక మేము ఇటు వస్తే మళ్ళీ మా ఆయనకనే వస్తాం. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఇటు సైడ్ పోతా బాబాయ్ రైటా. వాళ్ళకి అర్థమవుతలేదు ఏడు ఉండాలి, లీలవాడు లింక్తా ఉన్నారు, ఏడ దాసుకున్నామని అర్థమవుతలేదు. నేనైతే ఇటు సైడ్ పోతున్నా, చూడాలి. ఇది వచ్చేసి నార్మల్ సీక్రెట్ రూమ్స్ వీడియో అయితే కాదు. అట్లా ఎందుకు అంటున్నా అంటే వర్షంలో సీక్రెట్ రూమ్స్ ఛాలెంజ్ అయితే అవుతుంది. మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే వర్షంలో వాళ్ళు దాక్కోవాలి, వాళ్ళనే వచ్చినాక కూడా ఇదే వర్షంలో వాళ్ళని వెతకాలి. మ్యాక్సిమం అందరు జింగిడియాలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పోతురు. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు దొరుకుతారు ఏం కథ అని చెప్పేసి. ఈ నుండి చూస్తే అట్నే చూడబుద్ధి అవుతుంది, ఎటు పోతుర్రు ఏం కథ అని చెప్పేసి. కాకపోతే అట్లా కిక్ ఉండదు, మనం న్యాచురల్గా వచ్చి వాళ్ళు ఏడ దాక్కురు ఏం కథ అని వెతుకుతూనే ఆ బస్సు ఉంటుంది. సో అందు గురించి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వచ్చినా ఏం కనబడతలేదు ఇక్కడ. సో అప్పుడు మనం 7 చేసినప్పుడు సీక్రెట్ రూమ్ 7 అయ్యో బాగా ఇట్లా యోగిల్లోనే చాక్కున్నాను. యోగిల్లా ఇటు సైడు. ఇప్పుడైతే నేను అదికి వచ్చిన. సో ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కొంచెం ఇట్లా ఇట్లా భయంకరంగా ఉన్నది లోపలికి. ఇంకా కానీ దగ్గరికి వచ్చినాక అంతేం అనిపిస్తలేదు, ఉత్తినే దొరుకుతాయి ఇలా జాక్కుంటే. గొర్రెలు అని చూసి ఏమో అనుకున్నాను నేను. ఏడ కూర్చున్నా కానీ మొత్తం గజ్జి ఉంటుంది. ఇక ఇక్కడ పెద్ద పుట్టు ఉంది. వద్దు పోయినసారి సాయంత్రం నేను దాచుకున్నాను 7+7. ఎప్పుడైతే ఒక్కను భయం అవుతుంది. ఇక ఈ నుంచి రాకేష్ పోతుండు, బాబాయ్ పోతున్నాను, ఎల్లో కలర్ అందరు ఒక్క జాగానే పోతుర్రు. అని లోపల దాకా పోతే మంచిగా దొరుకుతాయి, అది చూస్తున్నాం. కిట్టు కూడా ఒక ప్లేస్ దొరికిందట. కిట్ ఆనే ఉన్నాడు. నేనేం చెప్తున్నానంటే కొంచెం ముందు పోతున్నాయి. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో అన్న ఏం చేసిండంటే ఇదే తోవలకి నడుచుకుంటూ పోయాడు. పోయి కట్ట అందుకొని కొమ్మలు కొట్టుకుంటూ పోయాడు, సౌండ్ వినబడ్డ. అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటలేను. ఇక్కడ ఒకవేళ ఉన్నా కానీ తొందరగా దొరికిపోతా. మొత్తం ఈ వానకి అంత గజ్జి ఉంది, ఫుల్ అయింది ఇప్పటికే వాన. అప్పటికంటే వానకు మొత్తం పురుగు ఉంటాయి కదా, మొత్తం ఏంటి మన పాములు గేమ్లు అవోటి మొత్తం గడ్డి మొత్తం ఎట్లా అంటే మొత్తం ఫుల్. ఏడ చూసినా గడ్డి, ఏడ పోయి కూర్చుందామన్న గడ్డే ఉంది. ఈసారి డిఫరెంట్ చూడాలి ప్లేస్. ఇటు చూద్దాం పోయి. ఏడ మంచిగా దొరుకుతుంది, మొత్తం ప్లేన్ ఉన్నది, చెట్లు లేవు ఏం లేవు.
ఇక బాబు దిక్కు అటే దొరికితే అలానే దాచుకున్నాం, అందుంటే అన్నీ దాచుకున్నాం. చాలాసేపు ఎక్కిన తర్వాత ఏమైందనంటే ఒక ప్లేస్ అయితే డిసైడ్ చేసుకున్నా. అది వచ్చేసి ఇదే కొంచెం గుబురు ఉంది అంతా. కొంచెం వర్షం కూడా ఇల్లుంటే కొద్దిగా తగ్గినట్టుంది. ఎటో పోయినా నాకు తెలిసి ఇది మళ్ళీ నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ఏదైతే వేసుకున్నానో సీక్రెట్ హౌస్ అదే లొకేషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నేను అప్పుడు సీక్రెట్ రూమ్ 7లో దాక్కున్నప్పుడు ఈ ప్లేస్లో దాక్కున్నా. సో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే పోతున్నా. నాకు ఒక ప్లేసు గుర్తుకుందని చెప్పినా కదా, ఆడికైతే పోతున్నా. వర్షం కూడా ఎక్కువైపోయింది, మొత్తం తడుతున్నా. వాళ్ళు ఎడిదిక్కి వేరేమో, వీళ్ళు గొర్రెలో వాళ్ళ సౌండ్ మరి వీళ్ళ సౌండ్ ఏం అర్థమైతలేదు. వాళ్ళందరూ ఒక దిక్కు పోతే నేను ఒక దిక్కు పోతున్నా. నా సైడ్ ఎవ్వరు రాలే వాళ్ళు. నా లొకేషన్ వచ్చేసి గిడైతే అనుకుంటున్నా. అబ్బా ఇది బాగా డిసప్పాయింట్ చేస్తాను. గిడ అనుకున్నా మొత్తం ఎట్లా చేయాలంటే కవర్ చేసేయాలి మొత్తం. బయట వేరే కొమ్మలు తీసుకొని ఇట్లా వేయాలి. ఇటు సైడ్ వేయాలి. గట్ సైడ్ ఇంకోటి మంచిగా అనిపిస్తుంది కానీ ఒకసారి చూసేద్దాం. నాకు తెలిసి అందరూ చేతురు కావచ్చు. ఇప్పుడు భయం నాకు దేనికంటే పాములు అవేవో ఉంటాయి కదా కరిసేటి, దాంతోనే భయం. ఇటు అయితే దాచుకుందాం అనుకుంటున్నా, ఇటు ఎటు కాకుంటున్నది. ఎసే దొరకలేదు, ఎటు అంటే ఎటు వానడికి రాగానే ఘోరం కొడుతుంది. నాకు తెలిసి ఇది ఓపెన్ ఉంది, నాకు తెలిసి రాడనిపిస్తుంది. మరి మొత్తం వానకు ఘోరంగా వారం కొడుతుంది. చెట్ల కింద ఉన్నట్లు ఏమనిపిస్తలేదు కానీ మొత్తం బాగా వచ్చింది కెమెరా మొత్తం. ఇది లొకేషన్. నేను ఏదైతే లొకేషన్లో ఉన్నానో దానికి పక్కనే తాజ్గాడి సౌండ్ వినబడుతుంది. ఈయనే మాట్లాడుతుంది తాజ్గాడు, ఈయనే పక్కనే. నేను ఎంచుకున్న ప్లేస్ వచ్చేసి ఇది ఈడ నా హౌస్ వచ్చేసి తయారు చేసుకుంటా. చూద్దాం ఎంత టైం పడుతుందో. షెల్టర్ వేసుకుంటే సెట్ ఉంటుంది ఇక ఈడ. ఇప్పుడు వచ్చేసి దానికి కావాల్సిన కట్టెలు కొమ్మలు ఒకటి అన్నీ తెచ్చుకొని ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అన్న ఇంత దూరం రాడు కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే స్టార్టింగ్లో అన్నాడు వీళ్ళు జింగిడియాలు ఇంత దూరం బోరు అది ఇది అనుకుంటానే. కాకపోతే మనం జాక్కునేది కొంచెం లాంగుల్నే ఉంటాం మనం ఎప్పుడు. కానీ సిగ్నల్ రాకపోతే మనకి ఎక్కడికి వెళ్ళి టైం అయిపోవాలి. టైం అయిపోయిన తర్వాత మనమైతే విన్ను కావాలి. అంతే బయటనైతే పొట్టు వాన కొడుతుంది, మామూలుగా ఒక రేంజ్లో కొడుతుంది. కాకపోతే ఈ చెట్ల కొమ్మలతోటి దీంతో ఏమైందంటే కొంచెం సేఫ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరాకి ఇట్లా కవర్ ఇట్లా ఏం తీసుకొచ్చుకోవాలి. ఏదైతే చిప్స్ ప్యాకెట్ ఉంటుందో ఆ చిప్స్ ప్యాకెట్ ఏం చేస్తానంటే కింద సెట్ చేసి దానిపైన చిప్స్ ప్యాకెట్ పెట్టినా. ఇప్పుడైతే షెల్టర్ అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడనే సో దాని లోపల మన రూమ్ అయితే తయారు చేసుకున్నాం. సో ఈ బార్డర్ ఏడుందంటే ఇగో ఈ యాప్ సైడ్ కనిపిస్తుంది కదా చిన్న, ఇగో ఈడ బార్డర్ లాస్ట్లోనే మనం జాక్కుంటున్నాం. అడిదిక్కు కొంచెం పైన వెళ్ళిపోయినట్టే బయటికి. సో ఇక్కడ సైడు ఆడ చెట్టు అనిపిస్తుంది కదా, ఆడ లోపలికి అయితే పోతున్నాం. కాన్సెప్ట్ అయింది చూసి టైం మొత్తం అయిపోయేటట్టు ఉంది. ఏమనుకుంటున్నా అంటే ఇది మొత్తం ఇట్లా కనబడతలేదు, ఇలా మొత్తం ఒక షెల్టర్ టైపే ఉంది. దానికి ఇంకా 2-3 కట్టెలు కొట్టి దానికి కింద దిగేసి మొత్తం మీద నుంచి కొమ్మలు వేసుకుంటాయి. ఇక ఎటువైనా వాన పడుతుంది, మొత్తం ఆమాను పరిస్థితి ఆమానుంది. ఇప్పుడు కట్టెలు చూసుకొని తీసుకుపోయి దానికి సపోర్ట్ లాగా సైడ్ లాగా పెట్టి మొత్తం ఆకులతోటి మొత్తం కట్టేస్తాం మీద. నేను చూడాలి కనబడుకుంటా. మనలో ఒకసారి వచ్చేది ఇది ప్లేస్ మంచిగా దొరికింది కానీ అన్న చూస్తానని డౌటు. ఒక షెట్ అయితే దొరికింది, మీకు చూడొచ్చు. దీన్ని ఎక్కితే కనబడాలని అనుకుంటున్నా. దీన్ని ఎక్కుతాం ఫస్ట్ పోయి. గొర్రెలైన అయితే ఆగమవుతుంది. వీళ్ళంతా వాళ్ళు ఏం వచ్చారు ఇవన్నీ ఏంది వాళ్ళ శైలాన్ని ఆగమవుతుండు. వీళ్ళతో పోతున్న చిన్న చూడాలి అది ఏదైనా ప్లేస్ దొరుకుతుంది. విద్య కనిపించాలి మొత్తం. ఫస్ట్ వచ్చిండు ఏటో పోయిండు, కంటి కూడా కనిపించలేడు. మన సీక్రెట్ రూమ్ ఇదే మొత్తం కింద కనబడుతుంది. అన్న వస్తా అంటే
మొత్తం ప్యాకప్ చేసుకోవాలి. ఇంకా అంటుంది కావచ్చు. అన్న వచ్చే వరకు మొత్తం ప్యాకప్ చేసుకోవాలి. మన చెట్టుకి అయితే మీద పోయి కూర్చున్నామంటే వాన ఘోరంగా కొడుతుంది. ఎక్కింది దిగిన ఏడ ఉష్ణ వాటర్ వాన కూడా స్టార్ట్ అయింది. తుప్పురు పడుతుంది. చూడాలి లొకేషన్ దొరుకుతలే ఇంకా మొత్తం దానికోసమే లెంకుతున్నా. ఈసారి దొరకకుండా బందోబస్తు దాచుకోవాలి. ఇజ్జొక్కడు అయితే పోయింది అర్థమవుతలేదు. వీళ్ళంతా కిట్టు బాబాయ్ ఒక దిక్కు పోయారు, తాజుడు ఒక దిక్కు పోయిండు, విజ్జు ఒక దిక్కు పోయిండు, నేను ఒక దిక్కు వచ్చిన. సిచ్యువేషన్ వచ్చేసి ఘోరంగా అయింది. వాళ్ళు సీక్రెట్ రూమ్లో తయారు చేయడానికి పోయేదాకా ఏం వర్షం లేకుండే. వాళ్ళు లోపల పోగానే వర్షం పొట్టు కొడుతుంది. వాళ్ళని ఎట్లా వెతుకుతామో ఏమో ఇక ఈ వర్షంలో. నేను వెతకని పోయినప్పుడు నా దగ్గర కూడా శత్రు ఏం లేదు, ఇట్నే వర్షంలోనే పోవడం అవుతుంది. సో సీక్రెట్ రూమ్స్ పార్ట్ 8 వచ్చేసి క్రేజీ అయిపోయింది ఆ వర్షంలో సీక్రెట్ రూమ్స్. సో మేము అక్కడ ఉంటే వాళ్ళని చూడబుద్ది అవుతుంది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి అయితే వచ్చినాము. పక్కపంట ఒక సిటీ అయితే ఉంటుంది, అక్కడికి పోయి అక్కడ ఏమన్నా గరం దొరుకుతాయేమో వర్షంలో తిందాం, ఎంజాయ్ చేద్దాం 1 hour. ఇంత వాన కొట్టినా ఏం కొట్టినా ఏదేమైనా హౌస్ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి మన హౌస్ వచ్చేసి ఎట్టుందో చూపిస్తా. ఇది వచ్చేసి మన హౌస్ ఓపెన్ టాప్. అటు సైడ్ ఏమో వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడ నీళ్ళు పోతా ఉన్నాయి కాలువ. ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ ఏరియా, అటు చూసుకోవచ్చు, ఇటు చూసుకోవచ్చు. పైన వచ్చేసి ఏం చేసినానంటే కింద వాటర్ గిట్లా ఏం పడకుండా టేకు చెట్టు కొమ్మయ్య దొరికితే ఆ కొమ్మ ఆకులు పెట్టేసుకున్న పైన. కింద వచ్చేసి దాని కింద కూర్చుంటే నెత్తి ఇట్లా ఏం తడవది కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ మొత్తం నాన్న. ఇప్పుడైతే ఏం లేదు, పొయ్యేలా కూర్చుండే అన్న వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇది సౌండ్ వినబడుతుంది, ఎవరు కనిపిస్తలేరు, మనలో ఉన్నట్టున్నారు. ఇటు విజ్జు అవుతున్నాడు, విజ్జు మళ్ళీ అదే లొకేషన్కి పోయిండు. జాంబీ వచ్చింది ఇటు సైడ్. వాన పడుతుంది, మనం తడవకుండా మనం కూడా మాకు ప్లాన్ వేయాలి. ఇటు ఉన్నది మొత్తం గుబురు ఉన్నది విజ్జు పక్కకుండి. ఎవరో మనం చూస్తున్నా. పెప్సీ ఏదైతుందో దానికి తాకి మొత్తం సిత్తుడు ఇచ్చింది కింద పడుతుంటే. ఇక్కడ పొక్క పడ్డది, మళ్ళా చెప్పు జారింది. ఆయన ఇట్లా రౌతు మీద చేతి పెట్టగానే దా సంచులనే వలిగింది. సో ఇప్పుడైతే దీన్ని తాగుతున్నా. ఇప్పుడు మళ్ళీ దాన్ని లేచినా ఎట్లయినా ఓటవుతున్నా. బాబాయ్ ఎరున్నావు? బాబాయ్ అయితే ఇన్ని ఉన్నాడట, ఈ పక్కకే ఉన్నాడట. ఇదే లొకేషన్ కనబడుతుంది. ఏం చేస్తాం, వాన పడుతుంది ఘోరంగా, ఎటు కాకుంటున్నది. బాబాయ్ నా ముంగటినే ఉన్నాడు. ముంగటిన అంటే ముంగటి కాదు, ఇంకా ఒక 15 రోజులు అయితే ఆయనదే. కొంచెం దూరంలో ఉన్నాడు బాబాయ్ అంతే. ఫస్ట్ అయితే వాన బాగా దర్శన. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఛత్రం తెచ్చుకుంటే ఒక క్యాంపాలో ఉంటే ఒక తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎటు కాకుంటే వర్షం ఘోరం పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దట్టమైన అడవిలో సీక్రెట్ రూమ్ 8 ఏదైతే ఉందో మేము తయారు చేసుకున్న రూమ్ వచ్చేసి ఇది. ఈ దట్టమైన అడవిలో 1 గంటన్నర సేపు ఎలా అయితే సర్వే కావడానికి మన దగ్గర ఏవైతే ఉన్నాయి, అందులో చిప్స్ ప్యాకెట్ ఒకటి ఉంది, ఇది అప్పుడేమో తీసుకున్న ఫాంటనా ఏమో ఉంది, ఒకటి కేక్ అనుకుంటా అదొకటి ఉంది. అన్న వచ్చేలోపు వీడి పని పడితే ఒక పని అయిపోతుంది. నా ఐటమ్స్ ఇక్కడ పెట్టినా. సో ఇప్పుడు నేను పక్కపండి కొండ ఎక్కి చూస్తా, మనం దాటినామా బార్డర్ దాటలేదా అని. మొన్న ఒకసారి చూసినా కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు మొత్తం అడిగే, వర్షం ఎక్కువైంది. ఓ ఇక్కడ ఒకటి మంచి ప్లేస్ దొరికింది దీని కింద, కానీ ఆడ ఏమవుతుందో, బార్డర్ దాటినంటాడో మరి ఏమంటాడు. సో ఇక్కడనైతే నా సీక్రెట్ రూమ్ అయితే తయారు చేస్తున్నా. సో ఏమన్నా కానీ బార్డర్ దాటిన అంటే లైన్ మీదనే ఉన్నా, ఈ బార్డర్ ఏదైతే ఉన్నదో సో దాని మీదనే ఉన్నా. సో ఇప్పుడైతే దీన్ని తయారు చేద్దాం. మనం దగ్గర అయితే ఒకటి ఏం పేరు ఉన్నది, రైల్ అని పేరు ఉన్నది. ఒక ఏమో కేక్ ఉన్నది, ఇదైతే కుర్కురే ప్యాకెట్ ఉంది. ఫస్ట్ అయితే
కూల్ డ్రింక్ అయితే తాగుదాం. అన్న అయితే దొరకబట్టాలి, ఇందాక రాడు. మేము బాగా చాలా లోపలికి వచ్చినాం. చూడాలి ఎవరు ఫస్ట్ అవుతారు. ఏమనుకున్నాం, మస్తు ఉన్నది టైం లెక్క. చూడొచ్చు బాబాయ్ ఎన్నో కాదు ఉన్నాడు. బాబాయ్ ఎడున్నావు? ఒకసారి చేయట్లా అటు. బాబాయ్ అయితే ఈయన ఉన్నాడు. మొత్తం నానిపోయినా ఇంకొక 2-3 కొమ్మలు కావాలి. అవి వచ్చినాయనుకో మొత్తం షార్ట్గా అవుతుంది. మీరు కూడా వచ్చు ఎట్లుందో మొత్తం ఈ రాళ్ళల్లా. ఇక్కడ సైడ్ వస్తే కనిపించ, ఎందుకంటే ఇక్కడ షార్ట్కి ఈ రౌతుంది. సో అందుకే ఇక్కడనైతే తయారు చేసి నేను ఎట్లా తయారు చేస్తున్నా అంటే ఈడికాడికి వండుకోవచ్చు అట్లా తయారు చేస్తున్నా. సో కొన్ని కొమ్మలు అయితే కావాలి. ఈసారి కట్ చేయడానికి చాకులు కానీ కత్తులు కానీ ఏం తీసుకురాలేదు, చేత్తోనే తీసుకురావాలి. ఇక మొత్తం మనకు అన్న ఎట్లా అంటే ఇప్పటికే పోతాడు. ఇది ఒక్క సైడు ఇంకొక సైడ్, ఇటు సైడ్ ఒక్క సైడ్ కంప్లీట్ చేసినామంటే కథం. ఇక నాకు తెలిసి వాళ్ళది అయిపోవచ్చు. ఇట్లా వేసుకోవాలంటే ఆడ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం లోపలికి ఉంది. లోపలికి వస్తే ఏంటంటే ఇక్కడ మొత్తం ఇదంతా జంగిల్ ఉంది. సో అందుకని ఇట్లా వచ్చిన. ఇప్పటికి అయిపోతుండే నాది కూడా. సో ఇప్పుడైతే ఇవైతే ఒక్క సైడ్ పెట్టుకుంటే అయిపోతుంది. కింద వేసుకోనికి కొన్ని కొమ్మలు అయితే కావాలి. సో కొమ్మల కోసం అయితే బయటకు వచ్చిన. ఆ చెట్టు కిందకే బయటికి రాగానే మొత్తం వర్షం మీరు కూడా ఎక్కువైపోయింది. కొమ్మలు అయితే తీసుకున్నా. సో మనకి ఇంకా 1/2 అవర్ అయితే టైం ఉంది. సో వర్షం ఘోరంగా ఎక్కువైంది. ఈ చెట్ల కొమ్మలు నా నెత్తి మీద పెట్టుకొని పోతున్నా. సగం పక్క ఆల్రెడీ తడిచిపోయినా. ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని కొమ్మలు వేసి అక్కడ. సో ఇప్పుడు కట్టెల కోసం అయితే వచ్చినా నేను. ఇగో సో ఇవి మన గొర్రెలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే కొట్టేసిరు కావచ్చు. ఇవి ఇట్లా అవుతున్నాయి కొమ్మల లెక్క. సో ఈ కట్టెలు ఇట్లా తీసుకొని ఈసారి ఇల్లుని అయితే తయారు చేస్తున్నాను నేను. 12:58 అయితే అవుతుంది. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 18 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ తయారు చేస్తారు కావచ్చు. మేము ఇక్కడ గరం మంచూరియన్ తిందామని అయితే వచ్చినాము. అది తిని పోతాము. అండ్ మన దగ్గర కోక్ ఉంది, మంచూరియన్ కూడా ఉంది. సో ఎంజాయ్ చేద్దాం. ఇక టైం అయిపోయాక ఇక్కడనే టైం స్పెండ్ చేద్దాము. రామ్గాడు ఒక్కడు దొరకడం అనుకుంటున్నా. రామ్గాడు విజయ్ ఇద్దరు దొరకరు కావచ్చు, మిగిలిన 3 దొరుకుతారు. టైం చూడొచ్చు, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద 1:9 అవుతుంది. సో అయితే ఫోన్ పక్క పెట్టేద్దాం. మొత్తం దర్శించుకున్నాను. అన్న వచ్చాక ఇంకా 40 ఇంకా 30 నిమిషాలు నడిపాక ఒక పాట అయితే పాడాను. ఏ పాట పాడాలంటే ఆషిక్ 2 పాడుతున్నాను ఇప్పుడైతే. हम तेरा बिना बुरा नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा करूँ हो जाएंगे तो खुद से हो जाएंगे जुदा. अभी तुम भी हो, अभी तुम भी हो జిందగీ, పాట బరాబర్ వస్తలేదు ఏమనుకోదు. పాట మొత్తం నేర్చుకున్నామంటే ఫోన్లో నేర్చుకొని చెప్దామంటే మొత్తం వానన పడుతుంది. వంట తాగుతున్నా. కొంచెం బాడీకి కూడా కొంచెం ఎనర్జీ కావాలి ఇప్పుడు. మామూలుగా లేదు, నెత్తి మీద ఒక్క దగ్గరనే పడతలేవు వానశంకులు. అందుకని పైనకి వెళ్ళి ఇచ్చిన. ఏమో ఇంక దడ ఏం పడుతుందో ఏమో అనడానికి చూద్దాం, వెయిట్ చేద్దాం. రాజుగాడు ఏదేదో చెప్తా ఉన్నాడు అప్పటి నుంచి అని. చదువుతా ఉన్నాడు, ఏం చదువుతుండో ఏమో. ఈ చెట్లలో ఏమో కనబడదో ఏమో మనకి. ఏం నాకైతే ఏం అర్థమైతే వాడు ఏం చదువుతుండో ఏమో. అప్పటి నుంచి ఏమేమో మాట్లాడుతుండవు. ఏదైతే నాకు వచ్చిన కూల్ డ్రింక్ ఉందో ఆ కూల్ డ్రింక్ మొత్తం అయితే ఇప్పుడే తాగేసిన. ఖాళీ డబ్బా అవుతుంది. ఇది ఏ విధంగా వాడుతానో మీకు తర్వాత చూపిస్తా. గాయస్ మొత్తం అయితే తడిచిపోయినా ఏడు కాడికి. సో ఇప్పుడు నా రూమ్ అయితే తయారైపోయింది. నేను బయటకి ఎందుకు పోతున్నా అంటే మొత్తం జారుతున్నాయి. ఈ వాన కొట్టుడేమో కానీ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే కనబడతలేదు.
నాకైతే ఏం కనబడతలేదు ఇక్కడ ఉన్నది అని ఇట్లా ఇట్లా ఒక రూమ్ తయారు చేసినాయి. సో సేఫ్ లైన్ అవుతున్నాం, బార్డర్ మీదనే ఉన్నా. సో ఇప్పుడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే బయటికి పోయినా అంటారేమో అని లోపల పోయి సో అక్కడైతే కూర్చోవాలి. వాన పొట్టు కొడుతుంది, వర్షం కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నది. నాకు తెలిసి మన వాళ్ళు అక్కడ ఎవరెవరైతే దాక్కున్నారో అందరు నాని పేరు కావచ్చు. టైం కూడా దగ్గర పడ్డది, మెల్లగా అక్కడ సైడ్ అయితే పోతున్నా. మన టైం స్టార్ట్ కాగానే చక్కగా పోయి వాళ్ళని అయితే వెతుకుదాము. కానీ ఖచ్చితంగా నాకు తెలిసి అందరు నాని పేరు కావచ్చు. విజయనప్ప వెనకనే కదా, వెనకనే ఉన్నాడు, వెనకనే అటు సైడ్ ఉన్నాడు. ఘోరంగా ఉన్నది మొత్తం, లొకేషన్ వేరే ఉన్నది ఇటు సైడ్. ఏడ చూసినా ఇవే ఉన్నాయి మొత్తం, ఏడ చూసినా పుట్టలే. నాకు ఈ పాములతోనే గోస. లొకేషన్ అయితే మంచిగానే ఉంది, కానీ అన్న వచ్చినా అనుకో ఖచ్చితంగా దొరుకుతా. నేను ఎట్లుండాలంటే వాన పడ్డ తడవద్దు, అన్న వచ్చినా కనిపించద్దని చూస్తున్నా అట్లా. दुनिया हो गए पाना देना मुझको रिहा अब तो बोलो जाना. ఇప్పటిదాకా పాటలు పాడి ఒక్కటి వర్షం ఒక్కటి తాగుతలేదు. ఇప్పుడు కేక్ అది మొత్తం ఘోరంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ పుట్ట, ఏడ చూసినా పుట్టలే, ఏడ చూసినా పుట్టలే. ఇప్పటికొక 4-5 పుట్టలే అనిపించినాయి. వానం అయితే ఒక రేంజ్లో పడుతుంది. దాని గురించి ఏం చేసినానంటే ఇప్పుడు తాగిన కూల్ డ్రింక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేసి కెమెరా పైన అయితే సెటప్ చేసుకున్నా. కాకపోతే అయినా కానీ అంతగానం అదైతే లేదు, అది కింద పడిపోతుంది. ఓకే, ఇంతైనా కొంచెం కష్టమే అనొచ్చేదాకా. ఎప్పుడెప్పుడు అయిపోతా అన్నట్టుంది ఈసారి ఈ ఛాలెంజ్ అయితే. మామూలుగా లేదు అన్న, అసలు ఇంకా వచ్చిండో రాలేదో కూడా తెలియదు. సిగ్నల్ లేదు మెయిన్. వాడేమేమో పాటలు పాడుతున్న అప్పటి నుంచే మామూలుగా వాడతలేడు. మేము పాటలు ఏమంటే దొరికేటట్టున్నాం, వాడు పాటలు పాడుతుడు గట్టిగా. ఇప్పుడైతే ఇంకా 15 నిమిషాలు ఉంది అన్న వచ్చే వరకు. తప్పగా వెయిట్ చేస్తుంది. చలి గోడ కడుతుందా, ఘోరం అంటే ఘోరంగా చలి కడుతుంది. ఇప్పుడు కావాలనే అన్న ఈసారి చలి అంటే బాగా ఘోరం దడుస్తా కదా, అప్పుడు చలి వంకుడుతా మొత్తం గురుగుడు అని. కిట్టుగాడు ఫోన్ చేస్తుండు, చెప్పరా వారే అయిందా అని సీక్రెట్ రూమ్ నేను గుహలు ఉన్నట్టు సౌండ్ వస్తుంది. సరే సరే కానీ అదేంది అడవి పందులు అవటి కూడా వేసుకపోగలరా మీద ఉసున పెట్టుకొని తీసుకపోతే అడవి పందులు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరిగా ఫోన్ అయితే వేస్తున్నా. టైం దగ్గర పడ్డది. ఫస్ట్ రామ్ గాని ఎత్తున్నా. కిట్టుగాడు విజ్గా నాన్న పేరు అట, రామ్ గాంధీ ఏమైందో నేను ఫోన్ కలవది, ఐడియా అయింది కలవది, కథం. రాకేష్ గాడు జాంబీ, హలో జాక్కున్నావారా? అందరు నానేరు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు కూడా పని చేస్తలేవు అని అంటుండ్రు. ఇక మన టైం కూడా దగ్గర పడ్డది కాబట్టి మేము వెళ్తున్నాం. ఆల్రెడీ సగం దూరం వచ్చినాం. 1:27 అవుతుంది, ఇంకా 13 minutes ఉంది. వాన అయితే స్టార్ట్ అయింది, వాన అయితే ఘోరం కొడుతుంది. నేనైతే ఆల్రెడీ సగం తడిచిన ఊరి. ఇప్పుడైతే నేను పోయి అవి కొమ్మలు అయితే అది ఇడ్చుకొని వచ్చిన. ఈయనైతే షటర్ ప్రిపేర్ చేసుకున్నాం. వాన అయితే ఘోరంగా స్టార్ట్ అయింది. అన్న ఎట్లనే ఏమో అందరు ఏడ దాచుకున్నారో ఏమో అమ్మతోడు. వాన అయితే ఒకటే తీరా కొడుతుంది. 15 నిమిషాల వాన ఫుల్ కొడుతుంది. నేనైతే షటర్ ప్రిపేర్ చేసినా కానీ ఆడుంటే దడుతున్నా. కొంచెం ఇట్లా సైడ్కి వచ్చి చెట్ల కింద ఆయన ఆడుంటే మొత్తం ఘోరంగా దడుతున్నా. ఇక మన షెల్టర్ వచ్చేసి ఇదే చిన్న అలా సెట్ చేసిన, కొమ్మలు తీసుకొచ్చి కట్టలు తీసుకొచ్చి చిన్న సెట్ చేసినాడ. ఈ వాన తక్కువ అయితేనే వాడ కూర్చున్నాం అనుకుంటే వాన తక్కువ అయితే లేదు, అదంతా పచ్చి ఉన్నది. చూడు ఎట్లుందా. శివందకు మనం తయారు చేసిన షెల్టర్ అయితే చిన్నగా అయిపోయింది. అలా నేను పడతలేను, అట్లానే మళ్ళీ వర్షం పడగానే దడుతున్నా.
ఇప్పుడైతే పెద్ద ఎత్తున్నా దాని కట్టెలను తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద ఎత్తు షెల్టర్. నా రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఎట్లో ఉంటుందని వేసుకుంటే సో గిట్ల అయితే ఉన్నది, మొత్తం ఇట్లా కాళ్ళు మలుచుకుపోయినాయి, ఇట్లా మొత్తం తలకే ఇలా పోయింది. సో దొరకా అనుకుంటున్నా, ఎందుకంటే పక్కకే రాళ్ళు అవుతున్నాయి. సో ఇక్కడ సైడ్ మీరు చూసినట్టయితే ఇట్లా చెట్ల కొమ్మలు అయితే పెట్టుకున్నా. సో వచ్చేదాకా ఇలానే ఉండాలి. ఇక వాన ఎక్కువ అవుతుంది, పొట్టు కొడుతుంది వాన. సో నా ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి అంటే అప్పుడు పెప్సీ అయితే వేయింది, ఒకటి కుర్కురే, ఓరియో చాక్లెట్. ఈ చెట్ల కొమ్మలు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి, వీడియో తీయనీకి వస్తలేదు. అందుకే సైడ్కి పెట్టి ఫస్ట్ మనం తింటా, తర్వాత బాగా వచ్చే టైంకి మీరైతే వేసుకుంటా. వర్షం ఎట్లవుతుందని అంటే ఒక రేంజ్లో వస్తుంది. స్టార్టింగ్లో బ్రిడ్జ్ కింద పడ్డాడు, జార్ కింద పడ్డాడు. నాకు తెలిసి ఆ ప్లేస్ నుంచి వచ్చడం మాత్రం కొంచెం టైం పడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే పుచ్చుకొని ఇన్ని దగ్గర దాకా కూడా దొరికినరా అని చెప్పేసి అంటాడు. అందుకని చెప్పేసి కొంచెం సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు అందరు చేలోపు ఏం చేద్దామని అంటే చిప్స్ ప్యాకెట్ అయిపోయిందా. ఘోరంగా అయితే ఘోరంగా వాన పడుతుంది. ఇప్పుడు నేనున్న షెడ్ ప్రిపేర్ చేసిన పక్క ఉంటే నాకు ఇట్లా బండలకి అనిపించినాయి. తడవకుండా అయితే బండల సాటుకు వచ్చి ఇలా పడ్డా. ఘోరంగా నాన్నే మొత్తం నా చేతిలో గోపురం ఉంది, అయితే గోపురం స్టాండ్ ఉంది, గోపురం స్టాండ్ ఖరాబ్ అవుతుందని బండల సాటుకు అయితే వచ్చిన. అన్న అయితే ఫోన్ చేసిండు, 7:30 షెడ్ ప్రిపేర్ చేసుకున్నాం అంటే ప్రిపేర్ చేసిన అన్న వాన పడుతుంది అన్న అని చెప్పిన. అన్న అయితే టైం దగ్గర పడ్డది వస్తున్నా అని చెప్పిండు. నేనైతే కూడా వెయిట్ చేస్తున్నాయి వాన ఎప్పుడు తక్కువ అవుతుంది అని. గోపురం నానింది, గడికి ఆఫ్ అవుతుంది, గోపురంతో ఘోరంగా దమ్దమ్ అవుతుంది. కిట్టు అన్న వీళ్ళకి ఫోన్ చేసి ఏమంటారు, తడిష్టం రా షెల్టర్ ప్రిపేర్ చేయలే, ఇంకా చెట్టు మీద కూర్చుంటా అని కిట్టు అన్న అంటుండు. విజ్జికి ఫోన్ చేసిన, విజ్జి మొత్తం నాని అంటుండు. తాజర్ ఫోన్ చేస్తే తాజర్ ఫోనే లావడతలేడు, వాడు ఏడున్నాడో ఏమో. బాబాయ్ ఫోన్ అయితే అసలుకే వస్తలేదు. అన్నకు అసలు ఒక డే మొత్తం ఎక్కడ దొరక అసలు లొకేషన్లు ఉన్నాయి ఇప్పుడు నేనైతే. అన్న వచ్చిండు, క్యాంపర్ సౌండ్ ఆరం కొడుతుండు, ఆ సౌండ్ వినబడుతుంది. మన టైం అయితే స్టార్ట్ అయిపోయింది, బాగా వచ్చిండు. ఇప్పుడు ఆ కారుని అయితే కొట్టిండు క్యాంపర్ది. సో ఇక మొత్తం పైన సైడ్లకి ముంగట వేసిండు, ఎక్కడైతే అనిపిస్తుందో కానీ అయితే మొత్తం అయితే ప్యాకేజ్ చేసిన. ఇప్పుడు పైన మీరు చూడొచ్చు, నేనైతే పైన అయితే మొత్తం ప్యాకేజ్ చేసిన. నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే ఒకటే శత్రు ఉందేమో అనుకున్నా మా దగ్గర, కాకపోతే 2 ఉన్నాయి. సో నానిపోతాం అనుకున్నా కానీ నానిపోలేదు, దొరికినట్టుగా శత్రు కిందకి అయితే తీసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి మనం కిందికి పోయేదాకా వాళ్ళకు కూడా 3 minutes టైం ఇచ్చినా కదా, మా దగ్గర కూడా కెమెరా ఉంది, మొత్తం జారుతుంది. కిందికి పోయేదాకా టైమర్ ఏం స్టార్ట్ చేస్తారేమో, అక్కడ కిందికి పోయినాక టైమర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత 30 minutes టైంలో మనం వెతకనికి అయితే ట్రై చేద్దాం. కమా టైం వచ్చేసి 1:49 అయితే అవుతుంది. మనకు 1:19 వరకు టైం అవుతుంది, 2:19 వరకు టైం అవుతుంది. 2:19 వరకు వాళ్ళని అయితే వెతకాలి. పోమా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవందాక గట్ సైడు మూల కంచి ఏదో పోయినట్టు అనిపించింది. మళ్ళీ చూసేసరికి కొంగ అనుకున్నా, కొంగలు తిరుగుతున్నాయి. ఫస్ట్ ఏమనిపించింది అంటే బ్రౌన్ కలర్లో ఏదో నేను మన కుందేలో అదో ఏదో అనుకున్నా, కానీ అది కాదు, కొంగలు. అది మొత్తం ఒక్కొక్క చెంటు పడతా ఉంటే ఘోరంగా ఉంది పరిస్థితి. నేను ఇలా ఎవడన్నా కూడా ఉంటాడేమో అనుకున్నా, ఎవ్వరు లేడు. వాన బాగా కొడుతుంది, అందరు నానిపోవచ్చు పాపం.
అన్న అయితే స్టార్ట్ అయిపోయిందంట. నేను ఇవన్నాక గోపురం నడుస్తాను నిలబడ్డా. అన్న అయితే స్టార్ట్ అయింది అన్నాడు. ఛాలెంజ్ కూడా స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు నా షెల్టర్లకు అయితే పోతున్నా. ఆడికి పోదామనుకున్నా, ఇంతకుముందుకు అయితే నాకు భయమైంది. ఆడ పాము పుట్ట నేను చూసుకోలే, పాము ఇట్లా వస్తాయని. మళ్ళీ నేను ఫస్ట్ అయితే ఏడ ప్రిపేర్ చేసినా ఆడికే పోతున్నా. ఇప్పుడు నేనైతే షెల్టర్లకు అయితే వచ్చేసిన. మొత్తం మన షెల్టర్ చూడు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం. ఇళ్ళకి వచ్చినాక అయితే వాన అయితే తక్కువ పడుతుంది, కొంచెం పడుతుంది కానీ ఒక్కొక్క చుక్క పడుతుంది. మొత్తం నానిపోయినా చలి పెడుతుంది ఘోరంగా. ఇక్కడ సైడ్లో ఏదో వాటర్ ఫాల్ లెక్క సౌండ్ వస్తుంది, అక్కడికి పోదాం. నువ్వు వినే ఉండు, నేను ఒకసారి అలా చూసి వస్తాను. నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఏం తయారు చేసినట్టు ఎవడన్నా ఒకడు ఉండొచ్చు అనిపిస్తుంది. జింగిడిగా ఏడ జాక్కుర్రో ఏమో ఎలా దొర్రిరో, మెయిన్ పాముల భయం. మొన్న నేను జాక్కున్నప్పుడు వాళ్ళు బాగా లెంకిరు కదా, గంట షేప్ లెంక పెట్టినా. సో అట్లా వాళ్ళకు మళ్ళీ తీయాలి ఫారెస్ట్లనే అని ఉండే, అందుకని ఫారెస్ట్లనే అన్నారు. దొరుకుతలేరు ఇక. ఇంత ఘోరంగా ఉంది ఇక, ఏడ జాక్కుర్రో ఏమో. అది తెలిసి ఒక్కడో దొరకటట్లేడు ఇవాళ. దగ్గర 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ఇవ్వాలి రాలేదు దిక్కు. సో ఇప్పుడైతే ఈ కురుకురు అయితే తింటున్నా. ఇంత కొత్త సపోర్ట్ అయితే లేదు వచ్చినట్టు. ఇట్లా ఎవ్వల ఫోన్లు కలుపుతలేవు, చలి ఘోరంగా పెడుతుంది. నార్మల్గా ఇంట్లో మనం పండుకుంటాం కదా, అప్పుడు చలి పెట్టుడు వేరు, వాన పడుకుంటా ఈ చలి పెట్టుడు వేరు, ఘోరంగా చలి పెడుతుంది. రాగానే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు అంటే, ఆరని కొట్టినా వినవాలేదు ఆరా అన్నాడు. వినవాలేదు అంటే నాకు వినవాలే, ఎందుకంటే నేను లోపల ఉన్నా కాబట్టి. అన్న అనుకుంటాడు, ఏమనుకుంటాడు అంటే వినవాడ్డా అని నేను చెప్పిన, అంటే దగ్గర ఉంటాడు కావచ్చు అనుకొని అయితే అట్లా చెప్పిన. వినవాడ్డది అన్న అని చెప్పిన. అంటే అన్నకు డౌట్ వస్తుంది, అరే వీడు ఈయన ఉన్న చుట్టుపక్కల అని అనుకుంటాడని అట్లా చెప్పిన. నాకు వినవాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే దూరం ఉన్నా కదా. మనకు వచ్చిన ఐటమ్లో అయితే ఒకటి మౌంటైన్ డ్యూ, ఇంకోటి ఏమో కేక్ వచ్చింది. కేక్ వినాలి ఇప్పుడు. ఇంకోటి లేస్ ప్యాకెట్. ఇప్పుడైతే మౌంటైన్ డ్యూ అయితే మనం తాగుదాం. లెంకుతున్నాం పొట్టుబడి వాన కొడుతుంది. వచ్చినా ఎవరు దొరుకుతలేడు అస్సా. ఇంకా 19 నిమిషాలే ఉంది టైము. 7:30రా. ఈ వాన కొట్టకుంటే అటో ఇటో ఏదో ఒక సౌండ్ వినబడుతుండే, ఏది లేదు. ఇలా ఎవరు తాగుతలేడు, అందరు గోడ మీద గిరికా అంటారు. ఘోరం అంటే ఘోరం కొడుతుంది వర్షం. ఒక్క నిమిషం కొట్టి ఒక గంట అవుతుంది. అన్న వెతులాడుతుంట. ఘోరం అంటే ఘోరం కొడుతుంది. అన్న ఇవాడికి రావద్దు. కురుకులు ఒకటే ప్యాకెట్ ఉన్నాయి, అది అయితే తిన్నాము. అన్న అయితే వచ్చింది గాయస్. అప్పుడు నాకైతే సౌండ్ అయితే ముందే నేను పడుతుంది. ఏం చేయాలని అర్థమైతే లేదు, అందుకనే ఏం చేయాలి అర్థం కాక బింగో తింటున్నా. వేరే సీక్రెట్ రూమ్లలో కనీసం ఒక్కడైనా దొరుకుతుండే, ఇలా ఒక్కడు కూడా దొరకటట్లేడు.
ఇంకా 18 నిమిషాలు ఉన్నది, ఒక్కడ దొరకలే. తాజాడు దగ్గరనే ఉండు, మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినాడు, చక్క నా దగ్గరికి వచ్చిండు. డెడ్ అయితే మొత్తం. మన సీక్రెట్ రూమ్ సిరీస్ ఏదైతుందో దాంట్లో ఫస్ట్ సెకండ్లో లేను, ఫస్ట్ దాంట్లోనే సెకండ్ దాంట్లో లేను, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇది ఎయిత్ కదా, ఎయిత్ దాంట్లో అవుతున్నా కాబట్టి సో దీంట్లో దొరకలేదు నేను, దీంట్లో దొరకలేదు. సో సెకండ్ వల్ల నేను పార్టిసిపేట్ కాలేదు. సో అదొకటి ఇష్టపెడితే వీళ్ళతో దొరక అనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నమాట ఇప్పుడే ముందట్టుకెళ్ళి పోయిండు, మళ్ళీ ఉర్రిండు, గాడి వినబడుతుంది సౌండ్, ఏం చేతి పోయిండు. నేను దాచుకున్న కూడా ఫస్ట్ టైం, మళ్ళీ ఈ ఫస్ట్ టైం ఘోరంగా నాన్న చలి పెడుతుంది ఘోరంగా. చెప్పులు ఉన్నాయి గిడే పని కదా. ఇప్పుడే ముందటికే వేరు. ఇవన్నీ చెప్పులు ఉన్నాయి. ఇవి ఓలీ రాకేష్ అనియా విజ్ గానియా రగ్గాని కదా. రాకేష్ గారు నీ చెప్పులు బాగా వాడేస్తానా, బయటకు రా, నీ ఇష్టం. నీ చెప్పులు బాగా వాడేస్తానా, కొట్టుకపోతే నాకే సంబంధం లేవు. అన్న ఇట్లనైతే ఇక్కడి ఏరియాలో అయితే లేరు, కనబడతలేరు ఇక్కడ మొత్తానికి. 7:30 ఏమో, ఆల్మోస్ట్ టైం ఇంకో 2 minutes అయితే కంప్లీట్ అయిపోతుంది, వెళ్ళిపోవడే. ఇక్కడ దిక్కు అయితే ఏం కూడా వాయిస్ నడుతుంది, ఏంచులో ఉరుతురు, ఎక్కడి నుంచో ఉరుతురు. అక్కడ దిక్కు ఆ సరౌండింగ్ ఇంతకుముందు ఏదైతే ఇంత ఉందో part 7 అయితే ఏదైతే వీడియో తీసినామో ఆ ఏరియా నుంచి ఉరుతురు, ఆ నుంచి వాయిస్ నడుతుంది. ఇటు గట్టి కొడితే గొర్రెలు కాదు మనల్లే ఉర్రేది. అజ్జా ఉన్నారా, పీకిర్రా, ఏదైనా మ్యాజిక్ ఇలాగ రాగానే అందరు మాయమయ్యర్రా. అందరి నుంచి వేరు. సో ఇప్పుడు నేను సేఫ్ అయిపోయినా, నా దగ్గరికి ఇదికు రారు, నేను లింక్లు ఆడదు. సో ఇప్పుడైతే నేను సేఫ్ అవుతున్నా. చూద్దాం ఎవరు దొరుకుతారో. అసలుకి రాకెట్ దొరికిందో లేదో రెండు ఒకసారి మరి ఎందుకు. కేక్ కవర్ అన్నీ తీసుకోయేటప్పుడు అన్నీ తీసుకోతాం మేము, ఏం చేయలేదు ఒక్కటి కూడా మీరు డిస్ పెట్టుకోము కవర్లో అయితే. ఓ పెద్ద పుట్టు ఉంది అలా, నాకంటే పెద్ద ఉంది పుట్ట. మొత్తం మన కెమెరా లెన్స్ మీద మొత్తం ఇట్లా స్మోక్ వస్తుంది, ప్లస్ వాన చెనుకులు మొత్తం ఊగులాడేసిన కిందికి మీదికి ఇట్లా. ఫోను డెడ్ అయింది. ఎట్లా? ఛార్జింగ్ ఉండే 45 దాకా ఉండే, క్లిప్ తీసుకుంటూ వస్తే మొత్తం పిచ్చాపోయింది. మరి ఇడికి ఎందుకు వచ్చినావురా నీ రూమ్ ఇట్స్ పెట్టి? ఇప్పుడు నేను పోవాలంటే ఇక కష్టమే, దొరికితే ఇద్దరం దొరుకుతాం, లేకుంటే ఇన్ని ఉంటుంది. అట్లా గట్టి వచ్చినాయి. వాన పడకపోతే అయిపోయారా? వాన పడిపోతే మస్తు ఉంటుంది. వాన పడట్లా అయినా తగ్గేదే లేదు, మామూలుగా ఉండదు. చిప్స్ కవర్ ఇవ్వడానికి చిప్స్ తిన్నా, ఆ చిప్స్ కవర్ అడిగినా. చూద్దాం, అన్న వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ముత్తడా దొరకబడతాడా? ఇంకా నడుస్తుంది నా వాన, నా ఫోను గేమ్ మొత్తం నడిచినాయి. ఇంకా 14 నిమిషాలు ఉన్నాయని చెప్పిండు. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన టైము 14 నిమిషాల తర్వాత ఫోన్ చేసి అప్పుడప్పుడు చేయడానికి కాదు, కానీ ఇది అయిపోయిన తర్వాత అరే టైం అయిపోయింది అన్నట్టు ఉంటుంది మన క్లారిఫికేషన్. నేను చెప్పినా కదా వాటర్ సౌండ్ అవుతుంది బాగా అని చెప్పేసి, అది ఇవే వాటర్ ఫాల్స్ లెక్క అవుతుంది.
ఇజ్జత్ మొత్తం బీకింది గాయస్ ఇవాళ. ఒక్కడు కూడా దొరకలే. వెళ్ళిపోతూనే ఉన్నాం సరేనా. అర్ధగంట అన్నాడుగా అన్న, అర్ధగంట టైం చెప్పాను. అర్ధగంట లోపల 10కి టైం అయిపోతుంది. 2:10కి టైం అయిపోతుంది. 2:10కి టైం అయిపోతే వెళ్ళిపోవడే. 10 వరకు అన్న మనల్ని దొరకబడకపోతే ఈ లొకేషన్ నుంచి వెళ్ళి మనమే వెళ్ళిపోదాం. ఎందుకంటే అన్న ఇంత దూరం రాడు నాకు తెలిసి. కూడా రాలే. పోయినసారి నేను ఏడు దాక్కున్నా అంటే లోపలికి పోయింది నేను అంతకుముందు. లోపలికి ఇంకా ఈ నుంచి ఈ ప్లేస్ నుంచి లోపలికి పోయినా ఆడ దక్కకపోతే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి కొంచెం కింద మీద ఇదే ప్లేస్లో ఉన్నా. మళ్ళీ కాకపోతే తాజాగా ఏం చేసాడంటే అక్కడ నుంచి సరౌండ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నా దగ్గరనే ఉన్నాడు వీడు. అమ్మతుడు ఇది ఏంటిరా నన్ను ఎత్తిమే ఆడతలేరా ఆక్తేలు వచ్చి బట్ నన్ను చూస్తుండే కానీ ఈ ఆక్తేలు ఏదైతే ఉందో దాన్ని చూసి కూడా సప్పుడు ఎత్తలేడు. నా మీద భారతమతి అనుకుంటున్నాడు. అట్లా కాదు, ఇప్పటిదాకా దాని ముంగట తిన్నదిగా. దేని ముంగట? ఇప్పుడు పురుగు మీద దాని ముంగట తిన్నావు కదా, ఇక అందుకోసం నీ మీద వచ్చి కూర్చున్నది. నాకు ఎట్లు ఇయ్యవు, నీ మీద వేసేది రా, కింద వేసేది కాకుండా రా. అది అంత ఏమవుతుందంటే మొత్తం దద్దులై మొత్తం దురదలేసి స్కిన్ ఎలర్జీ అవుతుంది తర్వాత. బ్యూటిఫుల్ సినరీ ఒకసారి మీరు చూడవచ్చు ఎట్లా వస్తుందో. ఘోరంగా చలి పెడుతుంది. వర్షం కొంచెం తగ్గింది, చలి స్టార్ట్ అయింది. మొత్తం నడిచిపోయినా చలి పెడుతుంది. అందుకే రోజులు దొరకలేదు. సో చూడాలి. అరబికి కిట్టికి అయితే ఫోన్ చేసిన ఇప్పటిదాకా. అరబికి వాళ్ళ దిక్కు పోతే రాలేదు కదా, ఎడి దిక్కు పోతుండే. ఆడికే చక్కగా కాదు. తర్వాత విద్యుత్ దాచుకుంటాడు అలా రాళ్ళ కింద. దొరికితే ఫస్ట్ ఎవరు దొరుకుతా అంటే తాజాడు దొరుకుతాడు. నేను దొరక ఇంకా కొంచెం లోపడుకున్నా నేను. ఇక్కడ తిరుగుతూ ఏడికి వచ్చినా అంటే మనం అప్పుడు ఇక్కడ ఒక షెల్టర్ ప్రిపేర్ చేసుకొని మొత్తం నైట్ అంతా ఇక్కడనే సర్వైవ్ అయినా చూడండి. ఆ లొకేషన్కి అయితే వచ్చినా ఈ రాళ్ళని మనం పేర్చినాయి వాటర్ రాకుండా. ఇక్కడ ఒక షెల్టర్ ఉండే, అది గాలిపు కొట్టుకోనట్టున్నది. నువ్వారా జింగి ఆ పందులకు వస్తాయి అనుకుని ఒక్కడేసారి అమ్మతాడు గల్లెందుకు కూర్చున్నావురా నువ్వు? వీడు ఏం చెప్తున్నానంటే అయ్యో ఇది ఏదైతే గుడ్డలు ఉందో కామది బ్యాక్ సైడ్ దీంట్లో ఊతుండు. ఇంకొక్కటే నిమిషం ఉన్నది. 1 నిమిషం కంప్లీట్ అయిందంటే ట్రిర్ అయిపోతుంది. టైం వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది 2:19. మన 30 minutes అఫీషియల్గా కంప్లీట్ అయిపోయినాయి. టైం అయితే అయిపోయింది అంటుండు. ఫోన్ వచ్చేదాకా చూద్దాం. ఫోన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటని చూద్దాం. ఇక అప్పటిదాకా కూర్చుంటా. హలో ఏడున్నారా? టైం అయిపోయింది. ఒర్రు ఆడికి వస్తాం మేము. ఎవ్వరు దొరకలే, టైం అయిపోయింది. వాడు అడదిక్కే ఉన్నాడు. టైం అయితే అయిపోయిందట. సో బాగా ఫోన్ చేసి ఒర్రుడి మీ దగ్గరికి వచ్చి మీ రూమ్ చూస్తాం, ప్లేస్ ఏమేమి తయారు చేసారో చూస్తాం అని కూడా అన్నారు. సో ఒరితే వస్తాడట దగ్గరికి. సో వాళ్ళ గుత్తా వాళ్ళు చెప్తే నమ్మతలేరట. సో ఇప్పుడు నేనే చెప్పాలి. ఇక ఎవ్వరు నమ్మతలేరు టైం అయిపోయిందని చెప్తే. అన్నీ మగా నువ్వు మరీ ఘోరంగా అన్నీ ఏం చేస్తావు రా మీద బొంతపూరు వాళ్ళతో చెప్పావురా. ఏదన్నా ముంచేది ఏదైనా ఛాలెంజ్ ఉంటే అలా నువ్వు ఘోరంగా ముస్తారా తాజాగా. ఎడదిక్కు వచ్చింది మీది ఒరు ఇడిదిక్కు వస్తుందిగా ఒరు. ఇక నాణ్యం సగం ఎట్లా అని ఇక నిన్నము నేను ఇంకా సల ఎక్కడిది ఎవరు దొరకలే.
సో ఇది రూమ్ లెక్క చేసేయాలి, మళ్ళీ రూమ్ చేయలే, అది చేయలే, ఇది చేయలే అంటారు. మన వాళ్ళు అయితే దగ్గర దాకా వచ్చిర్రు. చూడాలి నా రూమ్ విషయం ఏమంటారు. అవతారాలు కదా వెలుసుకుంటే చూడు ఒకరినొకరు గట్లా అనిపిస్తుంది. టైం అయిపోయిందని గట్టి కూరుతుండు, ఫోన్ చేసి అడుగు అయిపోయింది ఒక కాలేను. ఓరిని ఒకవేళ మనం ఇందాక వచ్చినా కానీ మనం దొరకపో అసలు జాగ్రత్త జాక్కున్నాడు. ఒక్కడు దొరకలే తెలుసా, ఒక్కడు దొరకలే, ఒక్కడు కూడా దొరకలే. ఫైనల్గా టైం అయితే అయిపోయింది. ఒర్రినా అంత లాస్ట్కి వచ్చింది ఇక ఒర్రురా టైం అయిపోయింది రా అన్నాడు. జింగిడి వాళ్ళు ఇవ్వాలి సప్పుడే ఎత్తలేరు. టైం అయిపోయినా కానీ సప్పుడే పోయి కార్లో కూర్చుంటే జరసేపు చూసి రాకేష్ గారు గట్టి ఎన్నో కొడుతుంది లోపట. నువ్వు తప్పించినావా లేకుంటే జాక్కున్నావా? హౌస్ క్రియేట్ చేసినావా? ఆరైనా ఎడ చేసినావురా? ఏడా ఏడ తయారు చేసినావు? మీరు గీనే ఉన్నారు వరదాకా లోపల చెట్ల లోపల ఏడా? అంటే చెట్టు లోపల దొరికినావా? ఏడా లోపల అంటే ఇంకా గిల్లనా? లోపల ఉంది. ఏడా లోపలికి పోవాలి. గిల్లక నీట్లకైనా పోదు గారు ఇంత ముందుకు. ఇంకా లోపలికి పోవాలి. ఇంకో కాలు ఉంటుంది, కాలు దాటాలి. కాలు పక్క పంటే. ఓరిని కాలు పక్క పంటే ఇష్టం మేము. గీడికైనా ఇంత ముందుకు ఒక పని చేద్దాం, ఈత నేర్చుకుందాం. నేర్చుకుందా? ఎవరు దొరకలే అయిపోయింది. రాకేష్ గారు ఏమో నాకేమో. రాకేష్ ఏడున్నో 2-3 సార్లు ఒర్రా దూరం నా దగ్గర ఉన్నావా? గీనే ఉన్నట్టున్నాడుగా. బార్డర్ దాటిండా? సర్కిల్ దాటిపోయిన వాడు. నువ్వు బార్డర్ దాటిపోయినావు. పుట్టదోడు వాజా వావా పుట్టదోడు రే గాయస్ ఎట్టున్నదో చెట్టు మీద పెట్టినావురా. వాడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి చేంజ్ అయిన వాడు మొత్తం. ఎందుకు అయ్యిండు వాడు? వాడికి ఏమైందో ఏమో తెలియదు. వాడు ఉన్నది ఏడా? మరి ఏడారా? నీ అవదు ఏడారా? ఏడరా కోవాలనే పెట్టిండు కదా. సీక్రెట్ అవుతా అంతే మరి. ఎట్లా కొడుతుంది? సక్సెస్ఫుల్ గా ఒకడు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోయిండు. ఎవడు అంటే రాకేష్ ఆడు. వాడు బార్డర్ దాటిపోయిండు. బాబాయ్ గారి హౌస్ వచ్చేసి ఇది మంచిగా తయారు చేసిన. అక్కడికి వ్యూ కూడా ఉంది, మంచిగా వాటర్ పోయేది. మొన్న కూడా మిట్టే వచ్చినట్టు వత్తిగారా దయ్యమేది ఇక్కడ చెప్పులు ఇడిచున్నాయి. రాకేష్ గాని పాత చెప్పులు. నేను ఆడలు ఎంకలాడతా ఆడున్నాడేమో. హలో ఒరే నువ్వు ఎలిమినేట్ అయినావు దా. నువ్వు ఏడ జాక్కున్నావు? తవ్వ దాటినావా? గతం ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ముంచుడు అయింది అంతే. ఇంకా పెద్ద బండి ఉంటుంది చూడు, ఆ బండ దాటినావా? పెద్ద బండి గిన్నెకి పక్కండి. గిన్నెగా తవ్వ దాటినావా? ప్లేన్ తవ్వు నా తవ్వ పక్కండి. తవ్వ దాటినావా? కథం అయిపోయింది ముంచుడు. నీ చెప్పులు చూసి మేము కన్ఫ్యూజ్ అయినాం రా మొత్తం జింగిడిగా. గాడు ఉన్నాయి అవి పోయినాయి సార్. నాకెవరికా పోయిన సార్ అయిపోయినాయని అవి చేయబట్టి అంతలో ఎంకినాం.
రే తను ఎన్నుకున్నట్టున్నాడు బండలు వెనుక రారీ రారీ పని కనబడుతున్నారా వాడు ఏడున్నాడు అసలు ఆడు అన్నట్టుండు అంగిడిసి మళ్ళా అట్లా చేసిన ఇన్నోడు టైం అయిపోయినా కూడా ఏడునోరా రారీ ఓరిని జింగిడిగా గిల్ల దొరుకుతావురా వీడు ఆ సీక్రెట్ రూమ్ లెక్క లేదు బొంద పెట్టినట్టున్నది వాడు అలా పండుకొని కొమ్మలు కప్పుకున్నాను నిండా వచ్చినా వాడపో మీరు అత్తురానే తీసేసిన ఇది మొత్తం ఇల్లు తయారు చేసినా ఏదిరా ఇల్లు ఇదే గుడిసే వీడికి వచ్చిన వీడు కనబడపోక బ్రో సో మొత్తానికి గాయస్ కోతిగాడు వచ్చేసి ఒక గిల్లు ఉన్నాడు అలాగనే ఉన్న వెళ్తే ఏం చేస్తావురా కరిసేది కాకుండా ఒకవేళ నాకే తెలియదు నాకితే మొత్తం నడిచిపోయిన వానలు నానొచ్చు బయటనే ఉన్నాడు వాడు ఏ సీక్రెట్ రూమ్ వీడియోలో కూడా ఇట్లా కాలే ఫర్ ద ఫస్ట్ టైం ఏంది అంటే ఈ వాన కూడా నేను లెంకరాన్నంతసేపే వాన వచ్చింది మళ్ళీ ఇప్పుడు బాగుంది ఇట్లుంటే మంచి మా మురికటోండి అటు ఇటు మొత్తానికి దొరికిన వాళ్ళు ఎంతమంది అంటే ఎవరు దొరకలేదు వీడు జాక్కున్న లొకేషన్ వచ్చేసి నేను దానికి బయట అనుకున్నా కానీ బయట పోలేదు అక్కడ ఒకటి రాయి ఉండే ఆ రాయి దాటితే ఆ లొకేషన్ ఏదైతుందో మనది బార్డర్ దాటినట్టు కాకపోతే వీడు దాటలేదు తొవ్వ ఉంటుంది ఒకటి చిన్నది ఆ తొవ్వ దాటి దాని పక్క పండి దాక్కున్నట సో నమ్ముతున్నా నాకు తెలిసి అయితే రాయి దాటలే వీడు ఎందుకంటే సౌండ్ కూడా దగ్గర నుంచేలా వచ్చింది సో మొత్తానికి ఈ సీక్రెట్ రూమ్స్ పార్ట్ 8 ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎవ్వరు కూడా దొరకలేదు సో ఫర్దర్గా మేము పోయే ట్రిప్ ఏదైతుందో ట్రిప్లుగా అందరు వస్తారా ఇలా పక్క పంటికైనా పోయినరా నేను నేనే ఊరినా ఆ చెప్పులు ఉన్నాయని ఆ చెప్పులు అని పోయినసారి అయిపోయినాయి అట సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు సీక్రెట్ రూమ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.